జగన్ను అరెస్టు చేసి 6 నెలలవుతుంది. ఇంకొక నెల గడిస్తే మా పండుగ క్రిస్మస్ వస్తుంది. 2 రోజుల క్రితం వేయవలసిన 5వ ఛార్జిషీట్లో 167 కింద బెయిల్ పిటిషన్ సిబిఐ కోర్టులో వేశాము. ఆ రోజు నేను కోర్టులో ఉండగా మా పాప నాకు ఫోన్లో 7 మెసేజ్లు పంపింది. మనము గెలిచామా అమ్మా? డాడీకి బెయిల్ వచ్చిందా అమ్మా? డాడీకి ప్లీజ్ చెప్పమ్మా ప్లీజ్. నేను బయటకు వచ్చి చూసుకున్నాను. నేను, నా బిడ్డలే కాదు, ప్రసాద్ అన్న భార్య ఆశ, వాళ్ల పిల్లలు, సునీల్ భార్య తేజ, వాళ్ల అబ్బాయి, ఇలా ఒక రాజగోపాల్ భార్య పిల్లలు కానివ్వండి, మోపిదేవి భార్య పిల్లలు కానివ్వండి, అసలు తప్పు జరిగిందో లేదో తెలియకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్ని కుటుంబాలను కన్నీటి పాలు చేయడం ఒక సభ్య సమాజంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంతమంది కళ్ల ముందు జరుగుతూ ఉంది. ఇంతమంది పెద్ద మనుషులు ఈ రాక్షస క్రీడను ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఆమోదించని పెద్దలు, ప్రజలు ఏమీ చెయ్యలేని స్థితిలో చూస్తూ ఉన్నారు. ఈ రోజు నేను సిబిఐని, రాజకీయ నాయకులను, పత్రికా యజమానులను, టీవీ ఛానల్స్ అధిపతులను చేతులు జోడించి ఒక్కటే వేడుకుంటున్నాను. దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దండి. మా భర్తలతో పోరాడాలనుకుంటే వాళ్లను బయట పెట్టుకుని పోరాడండి. అంతేకాని వాళ్లను లోపల పెట్టి మాతో ఎందుకు మీ పోరాటం? పాపం పుణ్యం తెలియని మా పిల్లలు ఏం చేశారని వాళ్లను ఈరోజు మానసిక వేదనకు గురిచేస్తున్నారు. దారిన పోయేవారు ఏదో అభియోగం మోపారని, తన అనుకున్న దారిలో నడవాలని నా భర్త అనుకున్నాడని, ప్రజాభిమానం కూడగట్టుకున్నాడని, తన తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకున్నాడని ఇంతగా మమ్మల్ని మానసికంగా హింసించడం ఎంతమాత్రం సరైనదో మీరే ఆలోచించండి. పెద్దలు చెబుతూ ఉంటారు, ఒకరిని బాధపెట్టి మనం సంతోషపడలేమని. మరి మమ్మల్ని బాధపెట్టి మీరు అనుకున్న తీరాన్ని చేరగలరా? సంతోషాన్ని పొందగలరా? రాజకీయ నాయకులైనా, పత్రికాధిపతులైనా, టీవీ ఛానల్స్ అధిపతులైనా, సిబిఐ అధికారులైనా, న్యాయాధిపతులైనా మీరు ఉండేది మంచి సమాజ నిర్మాణం కోసం కాదా? ఒకరి హక్కులకు భంగం కలిగించాలనో, ఒకరిని అన్యాయంగా ఇరికించాలనో అబద్ధాలు మాట్లాడి ఉన్నవి లేనివి రాసి మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారా మీరు మంచి సమాజాన్ని నిర్మించగలరా? పనికి వచ్చే పనుల మీద, మంచితనం మీద, మానవత్వం మీద, సమానత్వం మీద ధ్యాస పెట్టండి. ప్రసాద్ గారికి, జగన్ కు, మోపిదేవికి ఒక రూలు, ల్యాంకో రాజగోపాల్ తమ్ముడు శ్రీధర్ కు, ధర్మానకు, మిగతా మంత్రులకు, చంద్రబాబుకు ఒక రూల్ పెట్టడం ద్వారా సమసమాజం నిర్మిస్తున్నామని, న్యాయం చేస్తున్నామని అనగలరా? ఎందుకీ వివక్ష? ఎందుకీ అన్యాయం? దయచేసి మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. దేనికోసం నిలబడ్డారో ఆలోచించుకోండి. ఈ లోకం గుండా వెళుతూ మన వెనుక ఏమి విడిచి వెళుతున్నామో ఆలోచించండి. మంచిని, మానవత్వాన్ని, న్యాయాన్ని, సభ్యతను భావితరాలకు, మీ సొంత పిల్లలకు ఇచ్చి వెళ్ళండి. అంతేకాని మాలాంటి వాళ్లకు కన్నీటిని, వేదనను, అన్యాయాన్ని, కష్టాన్ని విడిచి వెళ్ళకండి. చేతనైతే ఒకరికి సహాయం చేయండి. అంతేకాని ఇతరులకు చేటు చేయకండి. ఇక ముందైనా మీ మూలంగా మాలాంటి వాళ్ల హక్కులు హరించబడకుండా, జీవితాలు ఒడిదుడుకులకు లోను కాకుండా, మా పిల్లలు వేదనకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.